ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ అసనిపాతంగా ఉన్నటువంటి పెన్షనర్స్ పైన పెట్టినటువంటి పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ను ఈ సెంట్రల్ గవర్నమెంట్ తొలగించాలని 8వ పే కమిషన్ అమలులోకి వస్తుంది కాబట్టి నవంబర్లోనే దాన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది. కమిటీని కూడా వేసినారు. దానిలో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ యథాతథంగా 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే పెన్షన్ రివిజన్లలో పే రివిజన్లలో కూడా దాన్ని అందరికీ సంబంధించినటువంటి అంశాలను పొందుపరిచి మీదట మాత్రమే ఈ కమిషన్ ఏర్పాటు చేసి అందరికీ న్యాయం చేసే రీతిలో పెన్షనర్లకు వర్కింగ్ అఫీషియల్స్కు ఎంప్లాయీస్కు అందరికీ కూడా న్యాయం చేసే రీతిలో జరగకుండా ఈ రోజున టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో మరి చేర్చకుండా పెన్షన్ పే రివిజన్లు చేర్చకుండా అలాగే మరి ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో సంబంధంగా దాన్ని ఒక పార్లమెంట్ రూపంలో మేము హామీ ఇస్తున్నామని మాత్రంగా చెప్పినారే తప్ప బ్లాక్ అండ్ వైట్లో దాన్ని కవర్ చేయకుండా ఉన్న వైనము ఈ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ పైన సీనియర్ సిటిజన్ల పైన చూపే ఇబ్బంది ఎంత ఉన్నది అనేది ఈ ప్రజలు అర్థం చేసుకోవాలని ఇటువంటి ధర్నాలు ఇటువంటి కార్యక్రమాలు ఏమున్నా కూడా ప్రజల మద్దతు మేధావుల మద్దతు చాలా అవసరం అని చెప్పేసి కూడా మేము ఈ సమావేశం ముఖంగా అందరినీ మనవి చేసుకుంటున్నాము. అలాగే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో కూడా దీన్ని చేర్చాలి, పెన్షన్ పే రివిజన్ ఖచ్చితంగా జరపాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. దానిని బ్లాక్ అండ్ వైట్లో మాత్రమే ఖచ్చితంగా చేర్చాలి. అలాగే పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ చాలా ఇబ్బందికరమైన అంశం. అది పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ బిట్వీన్ పెన్షనర్స్ అప్పుడు 2016కు ముందు రిటైర్ అయిపోయిన వాళ్ళు కానీ తర్వాత ఉన్న వాళ్ళకి కానీ మధ్యలో అగాధం ఏర్పడి వాళ్ళకి పెన్షన్ రివిజన్ కాకుండా పోయేటటువంటి ఇబ్బంది కూడా జరుగుతుంది అని చెప్పేసి ఈ సమావేశంగా మిత్రులకు పత్రికా ముఖం కోటేశ్వర్ రెడ్డి నగర ఏఏబిఎస్ఎన్ఎల్ పీడబ్ల్యూఏ పెన్షన్ వర్కర్స్ అసోసియేషన్ నేను మెంబర్గా కూడా నేను నాయకుడిగా కూడా ఉన్నాను కాబట్టి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కామ్రేడ్స్, ఈ రోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అందరూ ఈరోజు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ విరుద్ధంగా ప్రభుత్వం పెన్షనర్లకు నష్టం కలిగించే చట్టాన్ని గత సంవత్సరం 2025 మార్చి 25వ తేదీన ఆర్థిక బిల్లులో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లు వల్ల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ చాలా నష్టం కలిగించే కాదు అది. దాన్ని ఇమ్మీడియట్గా రద్దు చేయాలని ఖచ్చితంగా మేము పోరాటం చేస్తున్నాం. ఇది ఈరోజు దేశవ్యాప్తంగా పోరాటం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు రిటైర్డ్ అయ్యే వాళ్ళలో ఒక్కసారి మాత్రమే వాళ్ళకు పెన్షన్ జరుగుతుంది లైఫ్లో. కాబట్టి పాత పెన్షనర్స్ కొత్త పెన్షన్ విడగొట్టి కేంద్ర ప్రభుత్వం విభజించు పాలిన పద్ధతిలో ప్రవర్తిస్తూ ఉంది. కాబట్టి యాక్చువల్గా 1982లో జస్టిస్ నకారా కేసులో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ను కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పక్కకు తోసిపుచ్చి ఈరోజు వ్యాలిడేషన్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అది చాలా అన్యాయం. అది పెన్షన్లందరికీ చాలా నష్టం కలిగించేసాము. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ ధర్నాకారం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మేము ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా ఖచ్చితంగా మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాం. చేసి ఖచ్చితంగా మేము ఈ సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కామ్రేడ్స్, నా పేరు జె వెంకటరమణ, ఏఐబిఎస్ఎన్ఎల్ పీడబ్ల్యూఏ కర్నూలు.